ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి గతంలో ఈ రాష్ట్రంలో రాలేదు. మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2024లో అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని యథేచ్ఛగా చంద్రబాబు నాయుడు అమలు చేస్తా ఉన్నాడు. మరి అందుకే ఈరోజు జగన్ ఈ యాప్ను జగన్ 2.0 యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నేరుగా మన కార్యకర్తలకు కూడా సమాచారం చేరవేస్తారు. అదే కాకుండా మనం డిజిటల్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు గతంలో. ఇది ఈ రెడ్ బుక్ ఈ విధంగా అన్యాయాలన్నీ చేస్తూ ఉన్నారు. మనం ఈ డిజిటల్ బుక్ పెట్టి మన కార్యకర్తలను కాపాడుకోవాలా, వాళ్ళు ఏమేమి వీళ్ళ మీద కేసులు పెట్టారో, తప్పులు చేశారో అవన్నీ కూడా మన నోటీస్కి వచ్చే విధంగా ఈ డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ను అతను ఆవిష్కరిస్తే ఆ బుక్ ను కూడా ఈరోజు జగన్ 2.0లో కలిపి అది కూడా ఇందులోనే పొందుపరచడం జరిగింది. మరి దీనివల్ల టీడీపీకి అనుసంధానంగా మన కార్యకర్తలు కానీ ఆ డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేసే వాళ్ళు కానీ అందరూ కూడా చేసుకునే విధంగా సౌలభ్యం ఉంది. అదేవిధంగా ఇది ప్రధానంగా ఎందుకంటే మన కార్యకర్తలను వేధించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, వారికి సహకరించే పోలీసు వ్యవస్థ, పోలీసులు అయితే చాలా మంది కిరాతకంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఒక మనిషిని చంపేస్తే ఆనవాళ్ళు లేకుండా బూడిది కూడా దొరకకుండా చేసి మళ్లీ తిరిగి దాన్ని కప్పిపుచ్చుకునేదానికి అనేక రకాల చేసిన విషయాలు కూడా మనం ఈ మధ్య విజయవాడలో చూసాం. అంతకుముందు అనేక కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా చేశారో మనం చూసాం. అక్రమంగా మర్డర్ కేసులు అక్రమంగా పెట్టే విషయాలు కూడా మనం పింగిలి రామకృష్ణ వాటి మీద తమ్ముడి మీద ఇవన్నీ కూడా పెట్టడం మనం కూడా చూస్తాము. మరి ఇవన్నీ కూడా మనం ధీటుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకోవడం, వారు ఏ అయితే దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారో అలాంటి పోలీసులకు సరైన సమాధానం చెప్పేదే కాకుండా వారిని శాఖాపరంగా శిక్షించేదే కాకుండా ఉద్యోగరీత్యా వాళ్ళను ఇంటికి పంపడం కూడా, ఉద్యోగం తీసి ఇంటికి పంపడం కూడా చేయడం జరుగుతుంది. అందుచేత మన కార్యకర్తలే కాదు, మన పార్టీ నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా